హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్కే వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఈరోజు మనం హైదరాబాద్లో చాలా పెద్ద స్పిరిచువల్ ఈవెంట్ జరుగుతుంది. అదేందో మన అందరికీ తెలుసు. కార్తీక మాసం అనగానే కోటి దీపోత్సవం అయితే మనకైతే గుర్తొస్తుంది. ఎన్టీఆర్ స్టేడియంలో అయితే చాలా గ్రాండ్గానైతే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. నేను ఇప్పుడే ఇంట్లో నుండి రెడీ అయ్యాను, కెమెరా సెటప్ కంప్లీట్ చేసేసుకొని. ట్రాఫిక్ చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా ఉంది. ఎటు చూసినా మొత్తం లైట్స్, వెహికల్స్. వీళ్ళందరూ వచ్చేసి అయితే నాకు తెలిసి అయితే ఎన్టీఆర్ స్టేడియంకే వీళ్ళందరూ అయితే వస్తున్నట్టున్నారు. ఫైనల్గా ట్రాఫిక్ని అయితే క్రాస్ చేసి మనం రీచ్ అయ్యాము ఎన్టీఆర్ స్టేడియంకి. ఒక్కసారి అయితే ఇక్కడ చూసుకోవచ్చు, లైటింగు, బ్యానర్స్ వేరే ఉన్నాయి. అసలు మొత్తం లక్షలాది మంది భక్తులు ఆల్రెడీ అయితే ఇక్కడికైతే వచ్చేసారు. మొత్తం కోటి దీపోత్సవం కదా, లక్షలాది మంది అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న వాళ్ళు అయితే అందరూ అయితే స్టేడియంకి అయితే వచ్చేసారు. ఒక్కసారి మనకైతే ఇక్కడ స్టేడియం ఎంట్రెన్స్లో చూసుకోవచ్చు, మొత్తం స్టాల్స్ అయితే చాలా అంటే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. చాలామంది భక్తులు అయితే వచ్చారు. ఇక మనమైతే చూసుకోవచ్చు, ఇది వచ్చేసి అయితే ఎంట్రెన్స్. ఒక్కసారి మనం చూసుకోవచ్చు, ఇక్కడ జరుగుతుంది భక్తి టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవం 2025. లక్షలాది మంది భక్తులు, కోటి దీపాలు, భక్తి, ఆనందం, వెలుగు అన్నీ ఒకే చోట చూడటానికి, అనుభవించడానికి నిజంగా ఇది చాలా పెద్ద అద్భుతం. గాయ్స్, ఒక్కసారి చూడండి స్టేడియంలో ఎనర్జీ ఎలా ఉందో. ఒక పీక్ లెవెల్ ఉంది మొత్తం ఎనర్జీ అయితే. భక్తులను చూడండి ఎంతమంది ఉన్నారో. చుట్టూ వెలుగులు, భజనలు, స్మైల్స్ ఎవ్రీవేర్. అందరినీ చూసి ఒక భక్తి ఫీలింగ్ వస్తుంది. తెలంగాణ మొత్తం నుండి జనం అయితే ఇక్కడికైతే వచ్చేసారు. ఒక్కసారి మనకైతే వీడియోలో చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారంటే దాదాపు లక్షలాది మంది అయితే ఇక్కడికైతే వచ్చడం అయితే జరిగింది. అటువంటి పరమ పవిత్రైనటువంటి ఈ రోజు మనం స్వామిని మనసారా శ్రద్ధతో స్వామిని ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడే మనం పీడిస్తూ ఉంటాం. అటువంటి నదుల్లో ఒక నది వల్ల మనకి తీరదంట. దానికి ఒక కథనం ఉంది. ఒక మహర్షి నది దగ్గరికి వెళ్ళి, ఆ గంగా నది దగ్గరికి వెళ్ళి ఈ కళ్ళగద్దుకోండి. వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా కన్యాదానానికి ముందు జరిగేటువంటి దానాల్లో భూదానం, గోదానం. అల్లుడిగా గోబ్రాహ్మణేభ్య శుభం భవతు.
ఆంగీరద భారస్పత్య భారద్వాజ ప్రజాపదేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రో అందరూ కళ్ళకత్తుకోండి, రెండు చేతులు పైకెత్తి కళ్ళకత్తుకోండి. లక్ష్మీరమణ గోవింద ప్రజాపతి స్థాన గౌడాజ মা দুর্গার আগমনে উল্লাসে আলিঙ্গনে মহামারী মুছে যাবে আজ। ঢাকের পিঠে পড়লো কাঠি, পুজো হোক জমজমাটি, নতুন সাজে সেজেছে আকাশ। দুর্গার আগমনে উল্লাসে আলিঙ্গনে মহামারী মুছে যাবে আজ। ঢাকের পিঠে পড়লো কাঠি, পুজো হোক জমজমাটি, নতুন সাজে সেজেছে আকাশ। সাজানো বরণডালা, আকাশে মেঘের ভেলা, চলছে ধনু জিনাজ। আসলার ঘন্টা বাজে, এলো মা নতুন সাজে, আকাশে পুজোর গন্ধ। শিউলি ফুলের গন্ধে মাতে, খুশি শারদরাতে। লাগলো দোলা কাশের বনে, হিমেল শরৎ টানে। শিউলি ফুল
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత మానశృణ్వన్నోతిభిశ్రీరసాగం సప్తహార్తితో గట్టిగా కరతాళధ్వనులు. త్రీణి త్రీణి వైపది బిల్వహారతిందర్శయామి. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. బిల్వహారతితో అందరూ కరతాళధ్వనులు చేయాలి. కోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నాగహారతితో గట్టిగా కరతాళధ్వనులు. హారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. భక్తిహారతితో గట్టిగా కరతాళధ్వనులు. ప్రతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగు. హారతి దండహారతిలో గట్టిగా కరతాళధ్వనులు. As the lights of million lamps fills in NTR Stadium, may the same light shine in your hearts too. Thank you for joining us for Day 12 of Koti Deeposam 2025. If you felt the divine energy tonight, don't forget to like, share and subscribe to HK Vlogs and Creation for more spiritual journey. We'll see you tomorrow for the grand finale, Day 13 of Namo Venkateshaya.